నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో అయితే నిరసన స్వరం అయితే వినిపిస్తుంది. కేతిరెడ్డి గారు అయితే విడుదల చేస్తున్న వీడియోస్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ నేతలే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పనుల వల్లే ఈ రోజు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి పట్టింది అని చెప్పేసి అయితే కేతిరెడ్డి గారు అయితే కుల్లం అయితే వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది. అసలు మరి కేతిరెడ్డి గారు మరి ఆ పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వేరే పార్టీ వైపు తన అడుగులు వేస్తున్నారా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే కేతిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా వరకు ప్రజల్లో తిరిగారు, బాగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ అప్పుడు మాత్రం ఎక్కడ కూడా తన నిరసన స్వరం వినిపించలేదు. కానీ ఎప్పుడైతే ఓడిపోయారో ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే తను వీడియోల మీద వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, అలా చేశారు, కానీ మీరు పెట్టిన కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జనాలకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు మీరు చేసిన దాని వల్లనే మనకి ఈ సీట్లు వచ్చాయి, నేను ఓడిపోయానన్న ఒక నిరసన అయితే తన వీడియోల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ నిరసన వ్యక్తం చేస్తూనే తను ఏంటంటే నేను ఈ పార్టీలో ఉండలేను, ఇంకా వేరే పార్టీలోకి వెళ్తున్నా అని తెలియజేసినట్టేనా, మరి ఏంటి? సహజంగా ఊహించినటువంటి ఒక దారుణమైన ఓటమి సంభవించినప్పుడు ఇలాంటి విమర్శలు, తర్వాత ఆత్మ పరిశీలన, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది జరగటం సహజం. అయితే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేతిరెడ్డి గారి విషయం తీసుకుంటే ఏంటంటే, అతను అనునిత్యం ప్రజల్లోనే తిరిగినటువంటి మాట అది నిజం. మనం చూసాం. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి సోషల్ మీడియాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు, ప్రజలకు అనునిత్యం టచ్లో ఉన్నాడు అనేటువంటిది మనకు తెలుస్తాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 11 సీట్లు వచ్చిన తర్వాత తప్పు మీదంటే మీది అని చెప్పేసి తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం అనేటువంటిది కూడా ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే తప్పుని చేసేవాడిది ఎంత తప్పు, దాన్ని సమర్థించినటువంటి వాళ్ళది కూడా అంతే తప్పు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లాడు తప్పు చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం? సమర్థిస్తామా? లేదు. తప్పుని ఎత్తి చూపించి ఇలా కాదురా నాయన ఇలా చేసుకో అని చెప్పేసి మనం చెప్తాం. అవును సార్. కానీ మీ అధినేత తలతిక్క నిర్ణయాలన్నీ తీసుకుంటూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నంతసేపు మీరందరూ ఏం చేశారు? మా జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుము, మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకు బేకలేరు, మీరు ఇది బేకలేరు, అది బేకలేరు అని మాట్లాడినాళ్లేగా మీరంతా. మరి ఈ రోజున ఏ వాలంటరీ వ్యవస్థనైతే మీరు విమర్శిస్తున్నారో వాళ్ళ మూలాన్ని ప్రజలకిను నాయకులకి సంబంధం లేకుండా పోయిందని మరి ఆ రోజున ఆయనకి ఎందుకు చెప్పలేదు? అలాగే ఎంత సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారిని, అసెంబ్లీలో ఏ రకంగా పొగిడారు, స్థాయిని మరిచిపోయి ఆ ప్రతిపక్షం లేకుండా చేసి మీరు ఎలా బిహేవ్ చేశారని మనం చూసాం కదా. జగనన్న నువ్వు సూపర్ అన్న అని ఒకళ్ళు పద్యాలు పాడేవాళ్ళు, ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు. ఆ అసెంబ్లీ అంతా ఎలా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి భజన బృందం లాగా తయారయ్యారు తప్పితే గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్నటువంటి తప్పులు కానీ, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు పడుతున్నటువంటి కష్టాలు కానీ, మీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు మన పార్టీనే వచ్చింది కదా అని చెప్పేసి ఇళ్ళు పొలాలు స్థలాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పనులు చేసి బిల్లులు రాక వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కానీ ఏ రోజునైనా మీరు అధినేత దగ్గరికి తీసుకెళ్లారా? లేదు. ఇదే కేతిరెడ్డి గారు ఇవాళ చాలా అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు నేను ఎంత చేస్తే ప్రజలు నన్ను ఎందుకు ఓడిచ్చారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. ధర్మవరం వెళ్ళి ఈయన గురించి ఎవరిని అడిగినా ఆ చెరువుని ఏ రకంగా కబ్జా చేసి ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎన్ని అక్కడ ఉన్నటువంటి ఎన్ని భూములు ఈయన అనుచరులు కబ్జా చేశారనేది ఎవరైనా చెప్తారు. సో మీరేదో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకొని 4 ఆఫీసర్లు మీరు తిట్టినంత మాత్రాన బ్రహ్మాండమైన పాలన అందించారని వాళ్ళు ఏమనుకోలేదు. మీరు చేస్తున్నంత షో ఆఫ్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. బేసికల్గా జరగాల్సినటువంటి ఇవి లేకుండా మీరు చేసినటువంటి దాష్టీకాలు ఎన్నో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మీరు వాళ్ళని పరామర్శించారు, బాగానే ఉంది. ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో మగ మనిషికి మీరేం చేశారు? పిచ్చి మద్యం దాగిచ్చారు. ఎలాగా? క్వార్టర్ 60 రూపాయలు మంచి మద్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్యపాన నిషేధం పేరు పెట్టి అదే క్వార్టర్ బాటిల్ని 200 రూపాయలు చేసి వాడి ఆరోగ్యంలో లివర్ పాడైపోయేటువంటి పిచ్చి మద్యాన్ని సప్లై చేశారు.
సో ఆ ఇంటి ఇల్లాలకి తెలియదా మీరు కుడి చేతితో అమ్మఒడి ఇచ్చి ఎడం చేతితో లిక్కర్ పేరు పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు డబ్బులని? ఇలాగా ప్రతి వాళ్ళు జనం అర్థం చేసుకున్నారు కాబట్టి మరి ప్రజావేదిక కూల్చేస్తున్న రోజున మీరందరూ ఎందుకు నోరెత్తలేదు? అదేంటండి ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం కదా, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సొంతానికి కట్టుకున్నారా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు, అది కూడా టెంపరీ కన్స్ట్రక్షను. రాజధాని వచ్చిన తర్వాత ఎడిదిరిగి దాన్ని మనం పీకేసేదే కదా, అప్పటిదాకా మనం దీన్ని చేయాలని ఒక్కడన్నా మాట్లాడా? ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. మరి ప్రజల దృష్టిలో ఏమైపోయింది? ఇదేంటి ఎవరన్నా పాలన మొదలు పెడితే ఏదన్నా శుభంగా ఉండేటువంటి పనితో మొదలు పెడతారు, ఈ పడగొట్టే పనితో మొదలు పెట్టాడు ఏంటనేది ప్రజలకి నెగిటివ్ మార్క్ అక్కడే పడ్డది ఇతని మీద. సో అలా అతను చేసిన ప్రతి పనిని మీరు సమర్థించుకుంటూ వచ్చారు. రాజధాని ఇక్కడొద్దు 3 ముక్కలాట అన్నప్పుడు జే అంటే జే అన్నారు. చేసిన తప్పుడు పనులన్నింటినీ సమర్థించి ఇవాళ మునిగిపోయిన తర్వాత ఆయనది తప్పు కాబట్టి అని చెప్పి అతని మీద ఒక నెపం వేసేసి ఇంకొక పార్టీలో చూసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కసరత్తు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 3-4 తప్పితే బయటకు వచ్చి పెద్దగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు లేరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఎడిదిరిగి మునిగిపోయే పడవే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందుబాటులో లేకుండా మామూలప్పుడే అందుబాటులో లేడు, అలాంటిది ఓడిపోయిన తర్వాత అయినా అందుబాటులోకి వస్తాడంటే ఒక్కరోజు తాడేపల్లిలో ఉంటే 5 రోజులు బెంగళూరులో, ఇంకో చోట ఢిల్లీలోనో లేకపోతే ఇడుపులపాయలోనో ఇలా తిరుగుతున్నాడు కానీ ఎవరికి అందుబాటులో ఉంటుంది. నిన్న కూడా వాళ్ళ కార్యకర్తలు కడప జిల్లా నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎలా గొడవ చేశారో మనం చూసాం. లోపలికి వెళ్ళబోతే వాళ్ళందరూ ప్రైవేట్ సెక్యూరిటీ ఆపటం, వాళ్ళందరూ ఇందుకే కదా పార్టీని ఇలాగే కదా మీరు నాశనం చేసిందని శాపనార్థాలు పెట్టేటట్టు మనం చూసాం. అంటే ఏంటంటే ఓడిపోయిన తర్వాత కూడా అధినేత వైఖరి మారలేదు. కాబట్టి రోజు రోజుకి నాయకులకి ఆయన మీద నమ్మకం అనేటువంటి సన్నగిలుతోంది. మునిగిపోయే పడవే వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అర్థమైన తర్వాత నిదానంగా 1 by 1 సర్దుకుంటున్నారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు లాంటి ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్తానన్నాడు. కేసినేని నాని గారు ఓడిపోగానే ఆయన మొదటి రోజే డిక్లేర్ చేశాడు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి. సీనియర్ నాయకులందరూ ఎక్కడున్నారో కనబడట్లేదు. ఆ రోజున ఇరగదీసుకొని చొక్కాలు చింపుకున్నటువంటి కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, పేర్ని నాని కానీ ఎక్కడా కనబడట్లేదు మనకి. ఒక పేర్ని నాని, అంబటి రాంబాబు అడపదడప కనపడుతున్నారు, మిగతా ఎక్కడా ఎవరు కనబడట్లేదు, జోగి రమేష్ కానీ. దీనంతటికి ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది సీన్. 5 సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షాన్ని నెగ్గుకు రావటం అనేటువంటిది కష్టము. పైగా 2014-19 మధ్యలో గట్టిగా నాయకులు ఆయన వెనకాల ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొత్తకు మోజు అన్నట్టుగా ప్రజలందరూ అటుపక్క ఉన్నారు కాబట్టి నాయకులు కూడా ఉన్నారు. అంటే అప్పుడు మీరు అన్నట్టు సార్ ఆ టైంలో ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో, సీనియర్ నాయకులే కావచ్చు, ఆయనకి సజెషన్స్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో ఆయనకి మంచి సజెషన్స్ ఇచ్చారు. మంచిగా వెళ్ళే పాత వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పక్కన పెట్టి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కూడా అంటున్నారు. మరి అందులో వాస్తవం ఉందంటారా? ఉంటుందమ్మా వాస్తవం. ఎందుకంటే అధికారం లేనప్పుడు అందరి మాట విన్నట్టుగా నటిస్తాం మనం. ఎందుకంటే ఆ రోజున సీనియర్ల అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ మాట విన్నట్టుగా నటిస్తాం. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కిలార్ రోసే అని చెప్పేసి పొన్నూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అల్లుడు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అంటే ఆయన తెలుగుదేశంలోనూ చాలా సీనియర్ పర్సన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు. ఆయన కూడా తీసి పక్కన పెడితే మాకు ఎన్ని అవమానాలు జరిగినాయో పార్టీలో మేము చెప్పుకోలేమని స్వయంగా కిలార్ రోసే అని అతను మాట్లాడటం జరిగింది. ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి సీనియర్ లీడర్లకి అక్కడ అవమానం జరిగినప్పుడు అక్కడ సన్మానం జరిగింది ఎవరికి? కేవలం 3 రెడ్లకు మాత్రమే జరిగింది. షర్మిల గారు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ ముగ్గురిదే కదా అక్కడ పాలన. వాళ్ళని దాటి, ఈ కోటరీని దాటి జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం ఉందా? కాబట్టి ఏంటంటే కేతిరెడ్డి గారు బహిరంగంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువగా రోజువారీగా వచ్చి ఆయన సాకిరేవి పెట్టి జరిగినటువంటివన్నీ కూడా ఈ తప్పుల్ని మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని వేరే పార్టీలోకి జంప్ అవడానికి ఆయన ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇదని మనం అనుకోవచ్చు. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తాడు అనేటువంటిది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే కూటమి అనేది అక్కడ బలంగా ఉంది.
అటు బీజేపీలోకి వెళ్ళాలన్నా, లేకపోతే జనసేనలోకి వెళ్ళాలన్నా, తెలుగుదేశంలోకి వెళ్ళాలన్నా కూడా అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటేనే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ పెద్దగా ఎంట్రీ అనేటువంటిది లేదు కాబట్టి ఇంకా జనాలు ఆగి ఉన్నారు. కానీ అటు నుంచి కనుక ఓకే అంటే ఈ పాటికి 90% ఖాళీ అయిపోయేది వైఎస్ఆర్సీపీ. ఫ్యూచర్లో కూడా జరిగేది అలాగే కనపడుతుంది మనకి.